నా పంతం నెరవేరబోతుంది బావా. దాని మీద నా కసి తీరబోతుంది. మందేగని మార్పు చూసి వెలగొచ్చిందా? ఈ పాటికి ఆ పిక్కు చూసి బాధతో గిలగిల గింజుకుంటుంది. కరెక్ట్, గిలగిల గించుకో. అంతే. తాళి కట్టేటప్పుడు కూడా నన్నే తలుచుకుని అయ్యో ఆ గోపిగానే పీకలైపోయావేనని లోపల కుళ్ళి కుళ్ళి చచ్చిపోతా. దానికి ఆ సుఖం లేకుండా చేసినందుకు ఇక ఫుల్ సాటిస్ఫై అయిపోయింది. వీడు ఇగో ఫుల్ సాటిస్ఫై అయిందిరా. అది పెళ్లి చేసుకుని తుర్రని అమెరికా వెళ్ళిపోయినా నేనిచ్చే షాక్ కి రోజు నరకం అనుభవిస్తుంది. ఆ కిక్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ అది లేని అమలాపురంలో ముఖానికి నవ్వు పులుముకొని జీవితం అంతా జీవోత్సవంలా బతికేస్తాను. ఏమన్నా ఏమన్నారా? ఆ లాస్ట్ మాట ఏమన్నా? నాకు గోపి కావాలి. నాకు గోపి కావాలి. జీవోత్సవం ఏం మాట్లాడుతున్నావు? అవునరా, అది లేని అమలాపురంలో నేను శవాన్ని కాక మరేంట్రా. ఎందుకు అడుస్తున్నావు? ఏమైంది? నువ్వు గోపిని మాట్లాడవే. వాడంటే నాకు చచ్చంత ఇష్టమే. అది లేకపోతే నాకు ఆనందం ఎక్కడుంటుంది? రోజు ఎవరితో గొడవ పడేది, ఎవరిని ఆట పట్టించాలి? గుండె నేల మీద పడి గిలగిలమని కొట్టుకున్నంత బాధగా ఉందిరా. ఎంత ప్రేమని మనసులో దాచుకుని ఆ విషయం తనకి ఎందుకు చెప్పలేదురా నువ్వు? వాడెక్కడ కాదంటాడు అనే భయంతో చెప్పలేదే. మరి ఇప్పుడు మాత్రం ఎందుకు చెప్పావే? వాడు ఇంకో అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే తట్టుకోలేక. నా మనసులో అది ఉందిరా, దాని మనసులో నేను లేనురా. ఒకవేళ చెప్పినా ఈగోతో అది ఒప్పుకోదురా. వాడి మీద అంత ప్రేమ ఉన్న దానివి పెళ్లికెందుకు ఒప్పుకున్నావే? అయ్యో, ఎంత పని చేసావే. అట్లీస్ట్ ఈ పెళ్లి వల్లైనా నేను వాడి మనసులో ఉన్నానో లేదో తెలుస్తుందని చూసానే. పట్టుదలకి పోయి చాలా పెద్ద తప్పు చేసావే. ఇంకా గోపిగడి చాప్టర్ క్లోజ్ బా. ఏంట్రా క్లోజో? ఏంటి క్లోజో? ఏం మాట్లాడుతున్నావు? నీ ప్రేమ సక్సెస్ అవుతుంది, నాకు నమ్మకం ఉంది. ఇంకా పెళ్లికి టైం ఉందిగా, రేపు ఉదయమే బయలుదేరు. వెళ్ళింది కళ్ళ ముందు నిలబడు. రేయ్, నువ్వు వెళ్ళకపోతే మేము సచ్చిరం తొట్టు. వెళ్ళరా. ఏమండి, రాజమండ్రి టికెట్ ఇవ్వండి. బాబు, జన్మభూమి ఎక్స్ప్రెస్ ఒకట్లో రెడీగా ఉంది బాబు. ఆగరా, అదే ఎందుకు ఆ ఫోన్ చాలా ఇంపార్టెంట్.
గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ మరికొద్దిసేపు ఏవండి నేను ఒక ఫోన్ కాల్ చేసుకోవచ్చా? అలాగేనమ్మా. ఆడే ఉంటాడు. కొంతసేపు స్విచ్ ఆపేస్తే టార్చర్ తప్పుతుంది. హలో హలో దివ్య, నేను ఇందునే. ఏ ఇందు హాయ్, ఎలా ఉన్నావే? ఈ నెంబర్ ఎవరిది? నేను ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నానే. హైదరాబాదా? ఏమైంది? ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లమేనే, అర్జెంట్ గా నేను కలిసి అన్ని విషయాలు చెప్పాలి. అయ్యో నేను బెంగళూరు వచ్చానే, అర్జెంట్ ప్రాజెక్ట్ వర్క్. ఇప్పుడు ఎలాగే? 2 days లో వచ్చేస్తా. ఈ హైదరాబాద్ లో నాకు నువ్వు తప్ప ఇంకెవరూ తెలియదు కదే. నువ్వేం భయపడకిందు, ఏదైనా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో స్టే చేయి, ఈలోగా నేను వచ్చేస్తా. అది కాదే. యా కమింగ్. అరే ఈ సీప్లు తాలేపోతున్నాను రా. ఆ సత్యనారాయణకి ఫోన్ చేయరా. ఆ? చేస్తా. చెప్పు శంకర్. అరే సత్యగా సత్యనారాయణ ఎక్కడ ఉన్నారా? త్వరగా రారా అయ్యా. టెన్షన్ లో ఉన్నాను రా. మా ఆవిడ కవితా జ్యువెలర్స్ కెళ్ళి అక్కడ నెక్లెస్ ఫోటో తీసి ఎస్టిమేటెడ్ స్లిప్ తీసుకుని వేరే నగల షాపులకు వెళ్తానని చెప్పి ఫోన్ చేసి 3 రోజులు అవుతుందిరా. ఇంత మటుకు తిరిగి రాలేదు. నాకు చాలా టెన్షన్ గా ఉంది. అది దొరికితే తప్ప తిరిగి నేను డ్యూటీలోకి జాయిన్ కాలేను. సారీ రా, అప్పుడు దాకా మీకు చీపు లెక్కరే. ఏంటి నన్ను అదోలా చూస్తున్నారు? రచ్చబండ దగ్గర ఈ జనాలేంటి? ఇందు ఎక్కడ్రా? చెప్పరా చెప్పు. నా ఇందు ఎక్కడ్రా? చెప్పరా చెప్పు. ఇందుకేమైంది? చేసిందంతా చేసి నాటకాలు ఆడతావేంట్రా? ఆగండి. సమస్య పరిష్కారానికి కావాల్సింది పంతం కాదు, శాంతం. వీడు చేసిన పనికి వీడిని ముక్కలు ముక్కలుగా నరకాలి నాయుడు గారు. ఒక్కసారి రచ్చబండ దగ్గరకు వచ్చాక అందరూ కూడా సంయమనం పాటించాల్సిందే. నాయుడు గారు, వీళ్ళంతా మా కుటుంబాన్ని డైరెక్ట్ గా ఎదుర్కోలేక నా కూతురికి మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసి తీసుకుపోయి మా పరువంతా తీశారు. ఊళ్ళో తలెత్తుకోకుండా చేశారు. ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు. అసలు ఇందుకేమైంది? ఏమైందా? నువ్వే చూడు. నాన్నగారు నన్ను క్షమించండి. గోపి అంటే నాకు ప్రాణం. గోపి లేకుండా నేను బ్రతకలేను. గోపి కోసం వెళ్తున్నా. దయచేసి నన్ను వెతకొద్దు. ఇట్లు మీ కూతురు ఎందు. ఆగండి. ఊళ్ళో ఇటువంటి సమస్య వస్తుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. బాధపడకండి ఐశ్వర్య నాయుడు గారు. ఈ సమస్యకు పరిష్కారాన్ని సూచించమని బంగారు నాయుడు గారిని ఆదేశిస్తున్నారు. మా కుటుంబం వల్ల మరో కుటుంబానికి అన్యాయం జరిగిందంటే అది మాకు అవమానమే. వాళ్ళింటి ఆడపిల్ల వెళ్లిపోయినందుకు వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మేము అంతే బాధపడుతున్నాం. ఆడపిల్ల ఏ ఇంటికైనా ఆడపిల్లే. వయసు వచ్చిన ఆడపిల్ల అలా ఇంటి నుంచి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో నేను ఊహించగలను. కానీ ఆ నింద మా కుటుంబం మీద పడ్డాం నిజంగా బాధాకరం. దీనంతటికీ కారణమైన గోపితో మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. అందరూ వచ్చేయండి. అన్నయ్య, మన ఇందు మనల్ని కాదని వదిలేసి వెళ్ళిపోయిందిగా, దాని సంగతి ఎందుకో పోనీ.